ప్రెజెంట్ ఉన్న డిజిటల్ వరల్డ్ లో ప్రతి ఒక్క బిజినెస్ కి ఒక వెబ్సైట్ అయితే కావాలి. ఆ వెబ్సైట్ కోసం చాలా మంది చాలా అమౌంట్ పెడుతూ ఉంటారు. బట్ ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే గనుక మీకు ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుస్తుంది. మీకు ఒక బిజినెస్ ఉంటే మీకు మీరుగా ఒక ఓన్ ఈ కామర్స్ బిజినెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి కోడింగ్ లేకుండా. లేదు మీకు బిజినెస్ లేకపోతే వేరే వాళ్ళకు అంటే వేరే వాళ్ళకి బిజినెస్ ఉంటాయి కదా, వాళ్ళకి మీరు ఈ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చి మనీ ఏం చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్రాజెక్ట్ మీరు 20,000 30,000 కూడా ఛార్జ్ చేయొచ్చు. ఇనిషియల్ స్టేజ్ లో అంత రాకపోయినా ఒక 5,000 మినిమం 5,000 అయినా మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు తీసుకోవచ్చు. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలని క్లియర్ గా చెప్తాను కాబట్టి అవి చూసి నేర్చుకొని ఉన్నారనుకోండి, మీరు ఫర్దర్ గా వేరే వాళ్ళకు వర్క్ చేయాలనుకుంటే వర్క్ చేయొచ్చు. లేదు నాకే ఒక బిజినెస్ ఉంది, దానికోసం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తా అనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి మీకు మీరుగా ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ప్రతిదీ క్లియర్ గా అర్థం అవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవుతారు. సో జాగ్రత్తగా మంచిగా అన్ని నోట్ చేసుకోండి. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో బ్లాగింగ్, వెబ్ డిజైనింగ్, పాసివ్ ఇన్కమ్, కాంటెంట్ క్రియేషన్, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కంప్లీట్ వీడియోస్ అయితే ఉంటాయి. మీకు చాలా యూజ్ అవుతాయి. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇంటూ అవర్ టాపిక్. బిఫోర్ స్టార్టింగ్ అవర్ వెబ్సైట్, ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో. నెంబర్ 1, నీచ్ సెలెక్షన్. మీరు ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ దేనికి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. కొంతమంది క్లాతింగ్ స్టోర్స్ కోసం క్రియేట్ చేస్తారు, కొంతమంది హోమ్ బిజినెస్ లైక్ పికిల్స్, సారీస్ వీటి కోసం క్రియేట్ చేస్తారు, అండ్ ఇంకొంతమంది హోమ్ మేడ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటిని సేల్ చేయడానికి క్రియేట్ చేస్తారు, అండ్ ఇంకొంతమంది డిజిటల్ ప్రొడక్ట్స్ కోసం క్రియేట్ చేస్తారు. ఇలా మీరు దేని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు అనేసి డిసైడ్ అవ్వండి. ఎందుకంటే వాటితోనే మనం ఒక మంచి థీమ్ డిజైన్ అయితే డెవలప్ చేయొచ్చు వెబ్సైట్ లో. కాబట్టి మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అండ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటిది అనేది మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రాండ్ నేమ్ అండ్ లోగో. బ్రాండ్ నేమ్ అనేది చాలా మంచిగా ఉండాలి అండ్ లోగో కూడా బ్యూటిఫుల్ గా ఉండాలి. ఈ బ్రాండ్ నేమ్ లోగో కరెక్ట్ గా లేకపోతే మీ బిజినెస్ కి ఎందుకంటే పడచ్చు. అంత పవర్ఫుల్ అనమాట ఈ బ్రాండ్ నేమ్ అండ్ లోగో. సో మీరు ఏదైతే బ్రాండ్ నేమ్ పెడుతున్నారో అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కాబట్టి అది మంచిగా డిసైడ్ అయ్యి పెట్టండి. అట్ ద సేమ్ టైం బ్రాండ్ నేమ్ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం కాబట్టి బ్రాండ్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లోగో విషయానికి వచ్చేస్తే మీ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళకి కనిపించేదే లోగో. సో లోగో అట్రాక్ట్ ఉండాలి, అట్రాక్టివ్ గా లేకపోతే బాగుందన్నట్టు. సో మంచిగా లోగో క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ ప్రొడక్ట్ ఏంటిది, డిజిటల్ ప్రొడక్టా ఫిజికల్ ప్రొడక్టా. డిజిటల్ ప్రొడక్ట్ అనుకుంటే లైక్ ఈ బుక్స్, కోర్సెస్ ఇవి ఉంటాయి కదా, వాటిని డిజిటల్ ప్రొడక్ట్స్ అంటారు. లేదు ఫిజికల్ ప్రొడక్ట్ అంటే లైక్ సారీస్, పికిల్స్, ఇంకా క్లాత్స్, హోమ్ మేడ్ క్రాఫ్ట్స్, ఇలా మల్టిపుల్ ఉన్నాయన్నమాట. ఫిజికల్ అంటే మనం ఫిజికల్ గా పట్టుకునే దాన్ని ఫిజికల్ ప్రొడక్ట్ అంటారు. డిజిటల్ గా అంటే మనం మాన్యువల్ గా పట్టుకోలేము, దాన్ని డిజిటల్ ప్రొడక్ట్ అంటారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఎలా డెలివర్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి. లైక్ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, ఓకే బానే ఉంది. మనకు ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా డెలివర్ చేయాలి, డెలివర్ చేయడానికి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ యూస్ చేస్తారా లేకుంటే కొరియర్ సర్వీసెస్ యూస్ చేస్తారా అవి మైండ్ లో పెట్టుకోండి. అంటే కొరియర్ సర్వీసెస్ కూడా మనకు కొంత చార్జెస్ అయితే పడతాయి అనమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి, మీ ఏరియాలో అడగండి, అడిగితే మీకు కొరియర్ చార్జెస్ ఎంత ఉన్నాయి ఏంది అనేసి తెలుస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మైండ్ లో పెట్టుకోండి. ఇవి పాటించకుండా నార్మల్ గా వెబ్సైట్ క్రియేట్ చేసా అనుకోండి, మీకు ఫర్దర్ గా సేల్స్ రాకపోవచ్చు, మీ మనీ కూడా ఏం చేయలేకపోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. బట్ గుర్తుపెట్టుకొని ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేయాలంటే పోస్టింగ్ అండ్ డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్. పోస్టింగ్ అంటే ఒక ప్లేస్, డొమైన్ అంటే ఒక అడ్రస్. లైక్ youtube.com అని సెర్చ్ చేస్తేనే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. అండ్ యూట్యూబ్ లో ఉన్న కంటెంట్ ని మనం చూస్తున్నామంటే అది హోస్టింగ్ లో స్టోర్ అయి ఉంది కాబట్టి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పికిల్ బిజినెస్ అనుకోండి, నేను pickles.com అని ఒక డొమైన్ ఇచ్చాను. ఇప్పుడు ఎవరైనా pickles.com అని సెర్చ్ చేస్తే నా వెబ్సైట్ కి వస్తారు. అందులో హోస్టింగ్ అనమాట. అది హోస్టింగ్ లో ఏముంటుంది, పికిల్స్ మనం ఏమేమి పెడతామో, ఏమేమి ఐటమ్స్ సెల్ చేద్దాం అనుకుంటామో అవన్నీ అందులో ఉంటాయి. సో ఇలా మీరు ఒక హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్ గా మనం బై చేయాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ని ఫాలో అవుతే మీకు హోస్టింగ్ బై చేస్తే మీకు డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. సో అది ఎలా అన్నది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ సింగిల్, ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి నేను రికమెండ్ చేసేది ప్రీమియం అయినా బిజినెస్ అయినా తీసుకోండి. వీటి ఫ్యూచర్స్ అన్ని కూడా కింద మీకు క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. సో ఒక్కసారి చూసుకుంటే మీకే అర్థమైపోద్ది. ప్రెసెంట్ నేనైతే బిజినెస్ ఆప్షన్ మీద చూస్ ప్లాన్ క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు 48 months కా, 1 month కా, 12 months కా, 24 months కా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 month సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదన్నట్టు ఇక్కడ చూడొచ్చు. అదే మీరు 12 months సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ డొమైన్ వస్తుంది. అంటే 1 year పాటు మీకు ఫ్రీ డొమైన్ వస్తుంది. అండ్ అడిషనల్ గా నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అన్నట్టు. లైక్ మీరు సింపుల్ గా ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర అల్లో తేజ అని ఎంటర్ చేశాను అనుకోండి, మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. 4,500 రూపీస్ ఉండింది కదా ఇంతకు ముందు, ఇప్పుడు నేను
అప్లై చేశాను. 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 14 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. యూ కెన్ చెక్ ద డిస్కౌంట్. ₹200 డిస్కౌంట్ అయితే వచ్చింది. సో ఈ కోడ్ వచ్చేసరికి మీకే యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను వచ్చేసరికి 12 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేసా, నాకు డిస్కౌంట్ వచ్చింది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గూగుల్ అకౌంట్ లాగిన్ అయిపోండి. లేదంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ క్లిక్ చేసుకోండి. సో నేనైతే నా గూగుల్ అకౌంట్ లాగిన్ అయిపోతాను. దెన్ మనకు బిల్లింగ్ అడ్రస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ మొబైల్ నంబర్, మీ కంట్రీ, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. దెన్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ డీటెయిల్స్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. మీరు కార్డు ఉంటే కార్డుతో అయినా పేమెంట్ చేయొచ్చు. నేను వచ్చేసరికి యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా. సబ్మిట్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ మనకి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయాలి. దానికి రిక్వెస్ట్ వెళ్తుంది. మనకు ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ యూపీఐ ఐడి కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే నేను ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చానో దానికి రిక్వెస్ట్ వస్తుంది. సో 5,000 రిక్వెస్ట్ అవ్వచ్చు, 10,000 రిక్వెస్ట్ కూడా రావచ్చు. బట్ మన అకౌంట్ నుంచి కట్ అయ్యేది మాత్రం ఇక్కడ చూపించిన అమౌంట్ మాత్రమే. అలా ఎందుకు రిక్వెస్ట్ చూపిస్తుంది అంటే కనుక ఇది ఆటోపే సెట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. దాంతో నో ప్రాబ్లం. సో మీరు ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేస్తేనే మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేశాక మళ్ళీ మీరు హోస్టింగ్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పా కదా మనకు ఫ్రీ డొమైన్ వస్తుంది అనేసి మనకి ఈ విధంగా క్లెయిమ్ డొమైన్ అని చూపిస్తుంది. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి డొమైన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అనుకుంటే మనం ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బిజినెస్ వెబ్సైట్ హోస్టింగ్ ఉంటుంది. దీన్ని సెటప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ నుంచి మీరు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ స్కిప్ చేసేయండి. దెన్ ఇక్కడ క్రియేట్ వెబ్సైట్. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు 2 వెబ్సైట్ బిల్డర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వర్డ్ ప్రెస్, ఇంకోటి హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ అని. వన్స్ మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ ఇలా బై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వర్డ్ ప్రెస్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అంటే వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసినా మన వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి మన వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ మనం వర్డ్ ప్రెస్ 2 వెబ్సైట్ ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి వర్డ్ ప్రెస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోనే మీరు ఫర్దర్ గా మీ వెబ్సైట్ లో లాగిన్ అవ్వచ్చు. కాబట్టి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. క్రియేట్ ఏ వెబ్సైట్ విత్ ఏఐ అనేసి, ప్రీ బిల్డ్ వెబ్సైట్ అండ్ థీమ్స్ అనేసి. సో ఇక్కడ క్రియేట్ బ్లాంక్ సైట్ దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఫ్రీ డొమైన్ వస్తుందని చెప్పారు కదా. ఇక్కడ మనం ఫ్రీ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. డొమైన్ అంటే ఏం లేదు, ఒక అడ్రస్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే ఇక్కడ చూడొచ్చు heytechie.in ఇది ఒక డొమైన్. అది సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. అలాగే helloteja.com ఇది కూడా ఒక డొమైన్. ఇలా సెర్చ్ చేస్తే ఇంకో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలానే mrteja.com ఇది కూడా ఒక డొమైన్. దీన్ని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా మీ వెబ్సైట్ ఎవరైనా సెర్చ్ చేయాలంటే డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, డొమైన్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి ఆప్షన్ లేదు. సో ఖచ్చితంగా మంచి డొమైన్ ని చూస్ చేసుకోండి. నేను వచ్చేసరికి heytechie.in ఈ డొమైన్ ని సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. బట్ మీరు మాత్రం ఆలోచించి డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన డొమైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని అవైలబుల్ లో ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ .com సెలెక్ట్ చేస్తే ఇది అవైలబుల్ లో లేదు, ఆల్రెడీ ఎవరో తీసుకొని ఉన్నారు. సో అందుకే నేను .in సెలెక్ట్ చేసుకున్నా. సో ఇది నాకు అవైలబుల్ లో ఉంది ₹0కి. సో ఇలా మీరు ఫ్రీ డొమైన్ ని క్లెయిమ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మీ డొమైన్ ని రిజిస్టర్ చేయడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నట్టు. సింపుల్ గా నెక్స్ట్ స్టెప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ నేమ్, ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, అడ్రస్, పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సింపుల్ గా నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫినిష్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. దెన్ మనకు కన్ఫర్మ్ చేయడానికి ఈ విధంగా వస్తుంది. క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఫినిషింగ్ యువర్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఉంది. సో కాసేపు వెయిట్ చేసిన తర్వాత మన డొమైన్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోద్ది అన్నట్టు. దాని తర్వాత మనం మెయిల్ వెరిఫై చేయాల్సి ఉంది. అండ్ దెన్ మనకి ఇక్కడ కంట్రీ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మన కంట్రీ అయితే ఇచ్చేసేయండి. దెన్ ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు 100% అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత మన వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ చెక్ హియర్ నా వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా మీ వెబ్సైట్ అయితే క్రియేట్ అవుతుంది. సో మీకు ఇక్కడ డిఫరెంట్ గా నేమ్ రావచ్చు, లైక్ మీ డొమైన్ ఏంది ఈ విధంగా ఉంది అనేసి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే హోస్టింగర్ డాష్బోర్డ్ లో లాగిన్ అవ్వండి. లైక్ హోస్టింగర్ లో మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యండి. లాగిన్ అయ్యాక వెబ్సైట్స్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది మీ వెబ్సైట్. సో ఇక్కడ వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మీ డొమైన్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు heytechie.in ఈ విధంగా నా డొమైన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు heytechie.in ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని నా వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది నా వెబ్సైట్. సో ఇలా ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంది. సింపుల్ గా సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ వెబ్సైట్ నేమ్ ఇవ్వండి. అండ్ సబ్ ట్యాగ్ లైన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ సైట్ లోగో ఇక్కడ యాడ్
చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైం వచ్చేసరికి కోల్‌కత్తా పెట్టుకోండి. ఎందుకంటే మన ఇండియా కోల్‌కత్తా టైమింగ్స్ కాబట్టి. దెన్ సేవ్ చేంజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడే కింద పర్మింగ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని పోస్ట్ నేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో మన వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ కామర్స్ వెబ్‌సైట్‌ని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. సో దానికోసం మీ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌కి అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇప్పుడు నేను నా వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అండ్ ఇది నా వెబ్‌సైట్. ఇలా సింపుల్‌గా ఉంది. దీన్ని ప్రొఫెషనల్ లుక్‌గా ఈ కామర్స్ వెబ్‌సైట్ లాగా మార్చేద్దాం. దానికోసం మీ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేశాక అపియరెన్స్‌లోకెళ్ళండి. అక్కడ థీమ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ న్యూ థీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది. సెర్చ్ బార్‌లో ఆస్ట్రా అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక థీమ్ అయితే కనిపిస్తుంది. దాన్ని మీరు ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ అయ్యాక యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఆస్ట్రా థీమ్ అని కనిపిస్తుందండి. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డాష్‌బోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు స్టార్టర్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్‌స్టాల్ అండ్ యాక్టివేట్ మీద క్లిక్ చేసుకుంటే ఇది ఇన్‌స్టాల్ అయితే అయిపోద్ది. సో చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్టివేటెడ్ అని వచ్చింది. తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏఐ వెబ్‌సైట్ బిల్డర్ కనిపిస్తుంది. ఇక్కడ క్లాసిక్ స్టార్టర్ టెంప్లేట్స్ కనిపిస్తుంది. మనం ఇక్కడ క్లాసిక్ సెలెక్ట్ చేసుకున్నాం. సో బిల్డ్ విత్ టెంప్లేట్స్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ డిస్‌ప్లే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇవన్నీ టెంప్లేట్స్ అన్నట్టు చూసుకున్నట్లయితే చాలా రకాల టెంప్లేట్స్ ఉంటాయి. మీకు కేటగిరీ వైస్ కూడా ఉంటాయి. సో బిజినెస్, లోకల్ బిజినెస్, పర్సనల్ కేర్, ప్రొఫెషనల్ ఇంకా చాలా ఉంటాయి. మనకు కావాల్సింది ఈ కామర్స్. కాబట్టి ఇక్కడ ఈ కామర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఆన్‌లైన్ స్టోర్, ఆన్‌లైన్ షాప్, క్లాతింగ్ స్టోర్, జ్యువెలరీ స్టోర్, స్పోర్ట్స్ స్టోర్, బుక్ స్టోర్ ఇంకా ఆన్‌లైన్ కోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి. సో మనము ఆన్‌లైన్ షాప్ క్రియేట్ చేసుకుందాం. కాబట్టి ఆన్‌లైన్ షాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత మనకు ఈ విధంగా చాలా రకాల ఈ కామర్స్ స్టోర్స్ అయితే వస్తాయి. దాన్ని కూడా మీరు డైరెక్ట్‌గా ఈ కామర్స్ మీద క్లిక్ చేసుకున్న ఈ కామర్స్‌కి సంబంధించిన అన్ని టెంప్లేట్స్ అయితే కనిపిస్తాయి మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ స్టోర్ అని ఉంది. అలాగే స్కిన్ కేర్‌కి సంబంధించింది, సైకిల్‌కి సంబంధించింది, ఫ్రూట్స్‌కి సంబంధించింది, ప్లాంట్స్‌కి సంబంధించింది, బేబీస్‌కి సంబంధించింది, స్పోర్ట్స్‌కి అంటే జిమ్‌కి సంబంధించింది. ఇలా చూసుకుంటూ పోతే చాలా రకాల టెంప్లేట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఏది నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆర్గానిక్ స్టోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీరు సైట్ లోగో అంటే మీ వెబ్‌సైట్‌కో లోగో ఉంటుంది కదా, ఆ లోగోని ఇక్కడ అప్‌లోడ్ ఫైల్ మీద దాని మీద క్లిక్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇదే ఉంచుకోవాలనుకుంటే ఇదే ఉంచుకోవచ్చు. అలాగే మీకు ఫంట్ ఏ విధంగా కావాలి? ఇక్కడ ఉన్న ఫంట్ ఉంది కదా, సో దీన్ని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన ఫంట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మొత్తం చేంజ్ అయిపోద్ది చూడొచ్చు. అలాగే మీకు ఒరిజినల్ కలర్ ఇప్పుడు నాకు గ్రీన్ అండ్ గ్రీన్‌లో ఉంది. మనకి ఇక్కడ రెడ్ అండ్ రెడ్‌లో కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ కలర్‌లో వచ్చేసింది. అలాగే నేను ఇప్పుడు బ్లూ సెలెక్ట్ చేసుకున్నా. బ్లూ కలర్‌లో వచ్చేసింది. సో ఇలా మీకు ఏ కలర్‌లో కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒరిజినల్ గ్రీన్ అండ్ గ్రీనే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తుంది. ఇక్కడ స్కిప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది. సో మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడీ మీరు బిగినర్ సెలెక్ట్ చేసుకోండి. ఐయామ్ బిల్డింగ్ వెబ్‌సైట్ ఫర్ మై సెల్ఫ్ ఆర్ మై కంపెనీ లేదంటే మీకు ఒకవేళ క్లయింట్‌కి ఇద్దాం అనుకుంటే మీ క్లయింట్ అనేసి ఇచ్చేసేయండి. సో నేను మై సెల్ఫ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్‌సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్‌లో ఈ కామర్స్ స్టోర్ అయితే యాడ్ అయిపోద్దన్నమాట. వన్స్ ఇది 100% కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నట్లయితే కంగ్రాచ్యులేషన్స్ అయితే వచ్చింది. సో నా వెబ్‌సైట్ అయితే బిల్డ్ అయిపోయిందన్నట్టు. సో ఒక్కసారి నేను వ్యూ యువర్ వెబ్‌సైట్ అని దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే నా వెబ్‌సైట్ అయితే కంప్లీట్‌లీ చేంజ్ అయిపోయింది చూడొచ్చు. ఈ విధంగా ప్రొడక్ట్స్ యాడ్ అయిపోయాయి. ఇలా డిస్కౌంట్‌కి సంబంధించింది ఇలా ప్రతీది యాడ్ అయిపోయిందన్నమాట చూడొచ్చు. అలాగే నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎలా ఉండే మన వెబ్‌సైట్, స్టార్టింగ్‌లో ఈ విధంగా ఉండే మన వెబ్‌సైట్. ఇప్పుడు ఎలా అయింది? ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది మన వెబ్‌సైట్. సో ఎంత చేంజ్ వచ్చిందో మీరే చూసారు కదా! సో ఇప్పుడు మీరు దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ మీరు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌కెళ్ళండి. ఇప్పుడు నేను దీనికి కట్ చేస్తున్నా. తర్వాత మీకు ఇక్కడ పేజెస్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు అన్ని రకాల పేజెస్ అయితే యాడ్ అయిపోయి ఉంటాయి చూడొచ్చు. లైక్ హోమ్ పేజ్ మనం ఇప్పుడు స్టార్టింగ్‌లో అయితే హోమ్ పేజ్ ఉంటుంది. ఫ్రంట్ పేజ్ అని ఉంటుంది. సో దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చేంజ్ చేయాలనుకుంటున్నారు. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ కనిపిస్తుందా? దాని మీద క్లిక్ చేసుకొని మీరు అప్‌లోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ మీడియా లైబ్రరీ అంటే మన ఇందులోనే యాడ్ అయ్యి ఉంటాయి. సో వాటిలో నుంచి మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ జ్యూస్‌ని యాడ్ చేస్తున్నా. జ్యూస్ యాడ్ చేసి సింపుల్‌గా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న వెంటనే నాకు ఇక్కడ ఈ బాటిల్ అయితే యాడ్ అయిపోయింది చూడొచ్చు. సో ఇంత సింపుల్‌గా యాడ్ అయిద్ది. అలాగే మీరు ఇక్కడ ఏమైనా టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నా చూడండి. లైక్ నేను కల్లు తేజ అని అయితే రాస్తున్నా. ఈ విధంగా రాసాను. సో మీరు మీకు నచ్చినట్టు ఇక్కడ రాసుకోవచ్చనమాట. ఇక్కడ ఏం ఏం కావాలని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ షాప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి లింక్ ఇద్దాం అనుకున్నాను అనుకోండి. దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ సైడ్ బార్‌లో ఒక బాక్స్ లాగా ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సైడ్‌కి. సో ఇక్కడ షాప్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ ఇక్కడ కంటెంట్ అనేసి, అలాగే సెపరేటర్ అనేసి, అలాగే కాల్ టు యాక్షన్ అనేసి.
సో, కాల్ టు యాక్షన్ దగ్గర మీకు లింక్ ఆప్షన్ కనిపిస్తుందా? ఇక్కడ మీరు లింక్ అయితే ఇవ్వాల్సుంటుంది. అంటే ఈ ప్రొడక్ట్ లింక్ గానివ్వండి, ఆ టైప్‌గా ఇవ్వచ్చన్నట్టు. సో, ఇక్కడ క్లిక్ చేసుకున్నారనుకోండి, సో, లైక్ దీని మీద క్లిక్ చేసుకుంటే ఆ లింక్ ఎక్కడైతే రీడైరెక్ట్ అవుతుందో అక్కడికైతే ఎళ్తుంది. అలా మీరు ఇక్కడ నుంచి ప్రతీదీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఈజీగా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా డిజైనింగ్ పార్ట్ నేను ఫర్దర్‌గా చెప్తాను. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన పేమెంట్ ఇంటిగ్రేషన్. పేమెంట్ ఇంటిగ్రేషన్ ఉంటేనే మన ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళు పేమెంట్ చేసి బై చేయొచ్చు. పేమెంట్ ఇంటిగ్రేషన్ లేకపోయిందనుకోండి, మన ప్రొడక్ట్ మీద క్లిక్ చేసినా వాళ్ళు బై చేద్దాం అనుకున్నా అవ్వదు. సో, పేమెంట్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పేమెంట్ చేయడానికి పేమెంట్ గేట్‌వేస్ అయితే చాలా ఉంటాయి. రాజర్ పే అనేసి, క్యాష్ ఫ్రీ అనేసి, ఇన్‌స్టామోజో అనేసి, ఫోన్‌పే బిజినెస్ అనేసి ఇంకా చాలా ఉంటాయి. సో, మీకు ఏది బెటర్ అనిపిస్తే దాన్ని మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాజర్ పే అకౌంట్ ఉంది. సో, మీరు కూడా రాజర్ పే క్రియేట్ చేసుకుంటే మీకు అందులో బిజినెస్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బిజినెస్ డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు. జస్ట్ పాన్ కార్డ్, మీ నేమ్, అడ్రస్, ఆధార్ కార్డ్ ఇవి ప్రాపర్‌గా ఇచ్చేస్తే సరిపోద్ది. మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో, రాజర్ పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది. వన్స్ రాజర్ పే అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మీ వెబ్‌సైట్‌కి రాజర్ పే అకౌంట్‌ని ఎలా లింక్ చేయాలనేసి చూద్దాం. పేమెంట్ మెథడ్స్ యాడ్ చేయడానికి మీ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత కొన్ని ప్లగిన్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో, దానికోసం ప్లగిన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో, ప్లగిన్స్ ఆప్షన్‌లో స్ట్రైప్ అని సెర్చ్ చేయండి. తర్వాత ఈ విధంగా కామర్స్‌కి సంబంధించింది వస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే స్ట్రైప్ ఆప్షన్ దగ్గర మీరు రాజర్ పే అని సెర్చ్ చేయండి. తర్వాత రాజర్ పే ఫర్ కామర్స్ అని వస్తుంది. దాన్ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్‌స్టాల్ ప్లగిన్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రాజర్ పే ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కామర్స్ స్ట్రైప్‌కి సంబంధించినవి. ఇవి 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బల్క్ ఆప్షన్‌లో యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇవి 2 ప్లగిన్స్‌ని యాక్టివేట్ చేసుకోండి. వన్స్ ఇవి 2 యాక్టివేట్ చేసుకున్న తర్వాత వీటిని సెటప్ చేసుకోవాలన్నమాట. సో, ఫస్ట్ స్ట్రైప్‌ది సెటప్ చేద్దాం. దానికోసం సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ క్రియేట్ ఆర్ కనెక్ట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేశాక ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైప్‌లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. స్ట్రైప్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆల్రెడీ యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. అవి చూడండి. అకౌంట్ క్రియేట్ చేసుకొని వెరిఫై చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్ట్రైప్‌లో క్రియేట్ అయ్యి ఉంటుంది కదా! సో, ఆ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఆటోమేటిక్‌గా అకౌంట్ అయితే లింక్ అయిపోతుందన్నట్టు. వన్స్ లింక్ అయ్యాక యాక్టివేట్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకొని దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ కస్టమైజ్ నౌ ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు టైటిల్ అవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ స్ట్రైప్ ఏపీఐ సెట్టింగ్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీ అకౌంట్ అనేది కనెక్టెడ్ అని ఇక్కడ వస్తుంది చూడండి. ఒకవేళ అక్కడ రాకపోతే చేంజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇన్‌స్టాల్ ప్లగిన్స్‌లోకి వెళ్ళేసి ఇప్పుడు మనం రాజర్ పేది సెలెక్ట్ చేసుకుందాం. దానికోసం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాజర్ పేలో వచ్చేసరికి మనం ఏపీఐకి అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ రాజర్ పేలో కూడా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ ఉంటేనే మీకు ఇక్కడ అవుతుంది. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏందని యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి. అవి చూడండి. అకౌంట్ వెరిఫై చేసుకోండి. తర్వాత కీ ఐడీ, కీ సీక్రెట్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి మీరు రాజర్ పే అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడ మీకు ఇంటిగ్రేట్ పేమెంట్ ఆప్షన్‌లో ఏపీఐ కీ ఉంటుంది. సో, వాటిని మీరు కాపీ చేసుకోండి. నేను బ్లర్ చేస్తున్నా ఇక్కడ. సో, వాటన్నిటిని మీరు కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి అన్నమాట. కీ ఐడీ దగ్గర కీ పేస్ట్ చేయండి. అలాగే కీ సీక్రెట్ దగ్గర అది పేస్ట్ చేసి సేవ్ చేంజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అంతే ఇప్పుడు మీ ఈకామర్స్ వెబ్‌సైట్‌లో పేమెంట్ గేట్‌వేస్ అయితే సెటప్ అయిపోద్దాయి. గుర్తుపెట్టుకోండి రాజర్ పే అండ్ స్ట్రైప్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి. అవి క్రియేట్ చేసుకొని అవి వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు మీ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఈ పేమెంట్ గేట్‌వేస్‌ని. సో, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అయితే చూపించాను. సింపుల్‌గానే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ వెబ్‌సైట్‌లో ప్రతీదీ కస్టమైజ్ చేయాలంటే ఎలానో చూపిస్తాను. దానికోసం మీ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే ఇప్పుడు మీ హోమ్ పేజ్ ఉంది. ఈ హోమ్ పేజ్‌ని మీరు కస్టమైజ్ చేసుకుందాం అనుకుంటారు. దానికోసం మీరు సింపుల్‌గా ఇక్కడ ఎడిట్ పేజ్ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఇందాక చెప్పినట్టే సేమ్ ప్రతీదీ ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ $5 అని రాసుంది కదా! ఈ $5 వచ్చేసరికి మీరు రిమూవ్ చేసేసి మన ఇండియన్ కరెన్సీ అయితే పెట్టొచ్చనమాట. ఇప్పుడు నేను రూపీస్ అయితే పెడుతున్నా చూడొచ్చు. రూపీస్‌లోగా మారిపోయింది. ఓన్లీ ₹5 అనేసి. అలా మీరు ప్రతీదీ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ప్రతీదీ సింపుల్‌గా కస్టమైజ్ చేసుకోవచ్చు. జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం. జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం. ఫోటోస్ రిమూవ్ చేయాలంటే ఫోటోస్ ఇక్కడ చూసుకోవచ్చు. చేంజ్ ఇమేజ్. అలాగే ఇక్కడ ప్రతి సైడ్‌కి ఉంటాయి చూడండి. ప్రతీదీ ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ కస్టమర్ రివ్యూస్ కూడా మీరే ఇవ్వచ్చనమాట. ఇప్పుడు ఇక్కడ మీలా పునీస్ అని ఉంది. సో, నేను ఈ నేమ్‌ని చేంజ్ చేస్తున్నా. లైక్ నేను ఈ నేమ్‌ని అయితే రిమూవ్ చేశా. నెక్స్ట్ తేజ అయితే ఇచ్చేస్తున్నా. సో, ఈ రివ్యూని కూడా మీరే రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత 5 స్టారా, 4 స్టారా మీకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఇలా ప్రతీదీ మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్యూచర్ బ్రాండ్స్ ఇక్కడ మీరు లోగోస్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతీదీ ఇక్కడ నుంచి డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం డిజైనింగ్ అయ్యాక ఇక్కడ అప్డేట్ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరు వేరే పేజ్‌ని డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నారు. దానికోసం పేజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం హోమ్ పేజ్‌ని కస్టమైజ్ చేసుకుందాం. నెక్స్ట్ అబౌట్ పేజ్, కార్ట్ పేజ్, చెక్‌ఔట్ పేజ్, కాంటాక్ట్, మై అకౌంట్ ఇలా ప్రతి పేజ్‌కి సంబంధించింది మీరు సింపుల్‌గా కస్టమైజ్ చేసుకోవచ్చున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్ పేజ్ ఉంది కదా! దాన్ని ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత ఈ విధంగా మన పేజ్ అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి మనం ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా చూడండి. ఈ లీఫ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇమేజ్ కనిపిస్తుంది ఇక్కడ. చేంజ్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నేను వేరే ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఇది యాడ్ చేశాను. సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ అయితే చేంజ్ అయిపోయింది. అలాగే మీకు ఇక్కడ వేవ్స్ ఉంది. సో దీన్ని చేంజ్ చేయొచ్చు. టెక్స్ట్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ప్రతిదీ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా సెలెక్ట్ చేసుకోవడం, చేంజ్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం, చేంజ్ చేసుకోవడం అదే ఉంటుంది. మొత్తం అయ్యాక అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అప్డేట్ అయిపోద్ది. సో ఆ విధంగానే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి పేజ్‌ని మీరు సింపుల్‌గా ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా మీ వెబ్‌సైట్‌కొచ్చారు. వెబ్‌సైట్‌కొచ్చేసి సింపుల్‌గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అదే ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసుకొని బై చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి మల్టిపుల్ వేరే వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! సో ఇక్కడ మీ ప్రొడక్ట్స్‌ని యాడ్ చేసుకోవాలనుకుంటే దానికోసం మీ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ వూకామర్స్ కింద ప్రొడక్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని యాడ్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయిన ప్రతి ప్రొడక్ట్‌కి సంబంధించిన ప్రతిదీ ఉంటాయన్నట్టు. సో ఇక్కడ వచ్చేసరికి మీ ఓన్ ప్రొడక్ట్‌ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ న్యూ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మీ ప్రొడక్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్‌ని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో మైక్ నేమ్ ఇచ్చేస్తా నేను. ఈ విధంగా ఇచ్చేస్తా. అలాగే డిస్క్రిప్షన్ మీ ప్రొడక్ట్ గురించి డిస్క్రిప్షన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ విధంగా డిస్క్రిప్షన్ రాసేయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్రైస్ అయితే ఎంటర్ చేయాలి. మీకు ప్రైస్ ఎంత పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 1499 పెడుతున్నా. అండ్ ఇక్కడ సేల్ ప్రైస్ వచ్చేసరికి 699 అని పెడుతున్నా. ఎందుకంటే ఆఫర్ ప్రైస్‌లో వచ్చిందని చూపించాలి వాళ్ళకి. నెక్స్ట్ కిందకి వచ్చేసినట్లయితే ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. తర్వాత ప్రొడక్ట్‌కి సంబంధించిన కేటగరీస్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ కేటగరీ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఇమేజ్‌ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్ట్ ఇమేజ్ వచ్చేసరికి నేను ప్రెజెంట్ ఇదైతే యాడ్ చేస్తున్నా. ఇది యాడ్ చేసుకొని సెట్ దాని మీద క్లిక్ చేసుకున్నా. అలాగే ఇక్కడ ప్రొడక్ట్ గ్యాలరీ ఉంటుంది. మనం ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసి ఏదైనా ఒక మొబైల్ ఓపెన్ చేసామనుకోండి. సో దాంట్లో చాలా ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి. అలా స్లైడ్ చేస్తేనే చాలా ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. అలా ఇక్కడ మనం మల్టిపుల్ ఫోటోస్‌ని అయితే యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తే మనకే బెటర్ అన్నట్టు. సో ఈ విధంగా కంప్లీట్ అయ్యాక సింపుల్‌గా పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పబ్లిష్ చేయండి. సో మీ ప్రొడక్ట్ అనేది పబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి. మీ వెబ్‌సైట్‌లో ఈ ప్రొడక్ట్ అయితే కనిపిస్తుంది. మనం సెట్ చేసుకున్న ప్రైస్ వచ్చేసరికి ఇది. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి యూట్యూబ్ మైక్ డాలర్స్‌లో ఉంది. మనకి ఇది ఇండియన్ రూపీస్‌లో కావాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే మళ్ళీ బ్యాక్‌కెళ్ళండి. తర్వాత వూకామర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుందా? దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కిందకి వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ కరెన్సీ కనిపిస్తుంది. కరెన్సీ వచ్చేసరికి మనకి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది. మనం ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే సేవ్ చేంజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. చేంజెస్ అయితే సేవ్ అయిపోతాయి. సేవ్ అయిన వెంటనే ఇప్పుడు మనం ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం. మన వెబ్‌సైట్‌లోకెళ్ళేసి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ $15 అని ఉంది కదా! ఇక్కడ రూపీస్ అయితే వచ్చేసింది. ₹15 లాగా వచ్చేసింది. సో ఈ విధంగా మీరు సింపుల్‌గా మీ వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. పైన మీకు ఎవ్రీథింగ్ గ్రాసరీస్ చూస్ ఉంది కదా! ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు సింపుల్‌గా ఫస్ట్ కేటగరీస్ క్రియేట్ చేసుకోవాలి. కేటగరీస్ క్రియేట్ చేసుకున్న తర్వాత కేటగరీస్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీకు ప్రొడక్ట్స్‌లో మనకు కేటగరీస్ కనిపిస్తున్నాయి చూడండి. ప్రొడక్ట్‌లో కేటగరీస్ దీని మీద క్లిక్ చేసుకొని కేటగరీస్‌ని యాడ్ చేసుకోండి. తర్వాత అపియరెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కేటగరీస్‌ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు కేటగరీస్ ఉన్నాయి. అవన్నీ మీరు ఫస్ట్ ఒక మెనూ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ న్యూ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ మెనూని క్రియేట్ చేసుకోండి. నేను మెనూ నేమ్ హెడర్ ఇచ్చేస్తున్నా. తర్వాత క్రియేట్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. హెడర్ మెనూ సెలెక్ట్. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ నేను రిమూవ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను కేటగరీస్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ కనిపిస్తుంది ప్రొడక్ట్ కేటగరీస్ అనేది. సో మీరు ఇక్కడ నుంచి సింపుల్‌గా ఈ కేటగరీస్‌ని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ఇందులో యాడ్ అయిపోతాయి. ఇప్పుడు నేను జ్యూస్‌ని పైన ఉంచుకుందాం అనుకుంటున్నా. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నా. సేవ్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. మెనూ అయితే సేవ్ అయిపోద్ది. సేవ్ అయిన తర్వాత అపియరెన్స్‌లోనే థీమ్స్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకొని కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇలా కిందకి స్క్రోలింగ్ చేస్తే మెనూస్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న అన్ని మెనూస్ అయితే కనిపిస్తాయి. మనం ఇక్కడ హెడర్ అనే మెనూ క్రియేట్ చేసుకున్నాం. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ సింపుల్‌గా ప్రైమరీ మెనూ కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ గ్రోసరీస్ జ్యూస్ ఉంది కదా! ఇక్కడ చేంజ్ అయిపోద్ది చూడండి. హోమ్ జ్యూస్ గ్రోసరీస్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మెనూస్‌ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ ఐటెమ్ మీద క్లిక్ చేసుకోవాలి. మనం ప్రొడక్ట్ కేటగరీస్ క్రియేట్ చేసుకుంటాం కదా! దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కేటగరీస్ అవన్నీ ఉంటాయి. దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అయిపోతాయి. తర్వాత పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. పైన మనకు యాడ్ అయిపోతుందన్నమాట. ఒకవేళ లోగోస్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు బ్యాక్‌కెళ్ళండి. ఇక్కడ మీకు సైట్ ఐడెంటిటీ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీ లోగోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. లోగో టైటిల్ కానివ్వండి, లోగోస్ కానివ్వండి, సెట్టింగ్స్ ఇలా ప్రతిదీ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడొచ్చు ఇక్కడ ఆర్గానిక్ స్టోర్ అని ఉంది. ఇది రిమూవ్ చేసి కొత్తది యాడ్ చేసుకోవచ్చు. లోగో హైట్, విడ్త్ సెట్ చేసుకోవచ్చు. సైట్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ ఎలా ఉంటుందో అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను మొబైల్‌లో చూస్తాను. మొబైల్ ఎలా ఉంటుందో.
సో చూడండి మొబైల్‌లో ఈ విధంగా ఉంటుందంట మొబైల్‌లో. సో మీరు మొబైల్‌లో కూడా సింపుల్‌గా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. మొత్తం అయ్యాక పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే పబ్లిష్ అయిపోద్ది. సో ఆ విధంగా మీరు సింపుల్‌గా ఒక కామర్స్ స్టోర్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ కంగ్రాచ్యులేషన్స్ 2025లో మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేయడం నేర్చుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రాపర్‌గా చేస్తే గనుక మీకు ఒక ప్రొఫెషనల్ కామర్స్ వెబ్‌సైట్ అయితే క్రియేట్ అయిపోద్ది. ఇప్పుడు మీకు సేల్స్ రావాలంటే మీరు ఆర్గానిక్‌గా తెచ్చుకోవచ్చు. లేదంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి మీ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ తెచ్చుకొని అక్కడ నుంచి సేల్స్ జనరేట్ చేయొచ్చు. అలా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో ప్రమోట్ చేయండి మీ బిజినెస్‌ని. లైక్ రీసెంట్‌గా ఒక పెద్ద గొడవ అయింది కదా! పికిల్స్ వాళ్ళది. వాళ్ళు ఎలా ప్రమోట్ చేశారు వాళ్ళ బిజినెస్‌ని? అది మన ఏ బిజినెస్ అయినా ప్రమోట్ చేయకపోతే మనకు సేల్స్ అనేది రావు. సో ప్రమోషన్ ఖచ్చితంగా ఉండాలి. ప్రమోట్ చేస్తేనే మీకు సేల్స్ వస్తాయి. మనీ ఎర్న్ చేయొచ్చు. సో మీకు ఒక బిజినెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రమోట్ చేయండి. లేదు మీకు బిజినెస్ లేదు. నేను ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని కొన్ని బిజినెసెస్‌కి వర్క్ చేస్తా అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. వాళ్ళకు వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఇవ్వండి. ఒక్కొక్క వెబ్‌సైట్‌కి 5,000 10,000 మీకు నచ్చినంత అమౌంట్ తీసుకోండి. మార్కెట్‌లో అయితే ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకుంటే 20,000 నుంచి 1,20,000 వరకు చార్జ్ చేస్తారు. డిపెండింగ్ ఆన్ వెబ్‌సైట్ డిజైన్. సో మీరు కరెక్ట్‌గా నేర్చుకున్నారనుకోండి మీరు కూడా లైక్ 50,000, 60,000 కూడా చార్జ్ చేయొచ్చు ఒక్కొక్క వెబ్‌సైట్‌కి. సో అంత స్కోప్ ఉంది ఈ వెబ్ డిజైనింగ్‌లో. సో ఇది ఓవరాల్ వీడియో అన్నమాట. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను డెఫినిట్‌గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ సైనింగ్ ఆఫ్.